Hallelujah. 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 ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఐ ఏబుల్ టు సీ ద ఇమేజ్ ఇమేజ్ కనిపిస్తుందా మీకు? దట్స్ ఇట్, యు ఆర్ స్పెషల్. చెప్పండి, యు ఆర్ స్పెషల్. You are special. You are యు special. ఆర్ స్పెషల్. యు ఆర్ స్పెషల్. కమ్ ఆన్, యు ఆర్ You are స్పెషల్. special. సే ఇట్ లైక్ యు మీన్ ఇట్. You are special. ఐ యామ్ స్పెషల్. I am special. I am ఐ యామ్ special. స్పెషల్. ఐ యామ్ స్పెషల్. I am special. వెల్, రండి నాతో పాటు అందరం కూడా దేవుని వాక్య భాగంలోంచి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు. యూ విల్ బ్లెస్, యూ విల్ బి బ్లెస్డ్ బై దిస్ వర్డ్. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. కమ్ విత్ మీ టు ద సామ్స్ 139. కీర్తనలు 139వ కీర్తన. 139వ కీర్తన 14వ వచనం. వన్ 139 verse 14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని నీవు బట్టి నన్ను కలుగు చేసినటువంటి విధము చూడగా, నీవు నన్ను కలుగు చేసినటువంటి విధమును చూడగా, నీవు నన్ను కలుగు చేసినటువంటి విధము చూడగా. భయమును కెన్ ఎనీవన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? I praise you because you are to be feared. All you do is strange and wonderful. I know it with all my heart. ఐఎమ్ రీడింగ్ ఇన్ ఎన్ఐవి వర్షన్. ఎన్ఐవి వర్షన్లో నేను చదువుతా ఉన్నాను. ఐ ప్రైజ్ యూ బికాస్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్, అండ్ యువర్ వర్క్స్ ఆర్ వండర్ఫుల్. ఐ నో దట్ ఫుల్ వెల్. ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఐ ప్రైజ్ యూ బికాస్ ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నీవు నేను మనం ఎలా సృష్టించబడ్డామంటే, వీఆర్ వండర్ఫుల్లీ మేడ్. యు ఆర్ డిజైన్డ్ అండ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ యువర్ మదర్స్ హోమ్ లైక్ నో వన్. ఎవని ఎవనికి పోలిక లేకపోతే ఎవనికి సాటి రాని వానిగా దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి రీతిలో నీ తల్లి గర్భంలో ప్లేస్ చేశాడు. అండ్ నువ్వు ఈ భూమి మీద ఉన్నావు. ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ, సూపర్, వెరీ 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 పొటెన్షియల్ కలిగినటువంటి వ్యక్తివి. ఆమెన్. దట్స్ హౌ యు ఆర్ క్రియేటెడ్. అందుకని నేను చెప్పాను, యు ఆర్ స్పెషల్. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. దేవుని వాక్యం సెలవిస్తుంది అదే. ఏమని రాయబడి ఉంటుంది? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏదైనా కానీ, నో మ్యాటర్ హౌ డేంజరస్ థింగ్ దట్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, అది ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా కానీ, దేవుడు నీతో మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, నువ్వు అద్భుతంగా సృష్టించబడ్డావు. ఆ అద్భుతము అది అర్ధాంతరంగా ఆగిపోవడానికి కాదు, నువ్వు డిజైన్ చేయబడింది. జస్ట్ ఇమాజిన్, ఒక ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఈ యాపిల్ని అతను డిజైన్ చేశాడంటే, ఇది నో వన్ విల్ క్రియేట్. ఇది అర్ధాంతరంగా ఆగిపోవటానికి, ఈ తన యొక్క క్రియేటర్ యొక్క ఇంటెన్షన్ ఇది అర్ధాంతరంగా ఆగిపోవటానికి అయితే ఉండదు కదా. ఉంటుందా తన ఆలోచన? ఇది పని చేయకూడదు, సగంలో ఆగిపోవాలి, మధ్య మధ్యలో ఆగిపోవాలి. కెన్ ఎనీవన్, కెన్ ఎనీ క్రియేటర్ ఇలా ఆలోచన చేస్తాడా? చెప్పండి. యూ నీడ్ టు ఆన్సర్. సే yes or no, right? Man, you No are అన్న. behaving like a dumb. Come on, speak out.
ఎవరైనా ఏ ప్రొడక్ట్ చేసేటువంటి క్రియేటర్ ఎవరైనా ఇది మధ్యలో ఆగిపోవాలని క్రియేట్ చేస్తాడా? No. నో, నెవర్ కదా. నిన్ను నన్ను మనల్ని అందరూ కూడా ఇక్కడ దేవుని వాక్యం ఉన్నది, ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. అద్భుతమైనటువంటి రూపం. దేవుడు నిన్ను నన్ను మనల్ని అలా క్రియేట్ చేశాడు. దాని అర్థం మనం మధ్యలో ఆగిపోవడానికి కాదు. అండ్ ఇన్ బిట్వీన్ విల్ హ్యావ్ సో మెనీ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ విల్ గో త్రూ బట్ దట్స్ నాట్ ద మీన్ టు స్టాప్ అవర్ జర్నీ. కానీ అక్కడ మన పరిస్థితులు మన ప్రయాణాలు ఆపివేయడానికి కాదు. దేవుడు నిన్ను సృష్టించింది అద్భుతంగా. యూ హ్యావ్ ద బ్యూటిఫుల్ జర్నీ దట్ నో వన్ హ్యాడ్. ఇతరులకు లేనటువంటి అద్భుతమైనటువంటి జర్నీ నీకు ఇవ్వడానికి దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో నేను సృష్టించాడు. అందుకని దేవుని కార్యాలు అద్భుతములు అని. నువ్వెంత అద్భుతమో దేవుని కార్యం అంత అద్భుతం. దేవుని కార్యం అద్భుతమైతే నువ్వు అద్భుతమే. ఎందుకని దేవుని కార్యం అద్భుతమైనప్పుడు ఆ కార్యంలో నువ్వు ఒక పార్టే కదా. క్రియేషన్ ఇప్పుడు మీరు చదివినటువంటి జెనసిస్ చాప్టర్ 1లో కానీ చాప్టర్ 3లో కానీ మీరు చదివినటువంటి క్రియేషన్ అది అద్భుతం కదా. ఆ అద్భుతంలో వీఆర్ ద పార్ట్, రైట్? ఇప్పుడు నా తల్లిదండ్రులు ఇఫ్ దే వర్ వారి గొప్ప ఆస్తి పరులై ఉన్నారనుకోండి, ఆ ఆస్తి నాకు భాగం అవుతుందా అవదా? వాజ్ ఇట్ ఫర్ మీ ఆర్ నాట్? దట్స్ నేను లీగల్ హెయిర్ని అవుతాను. నేను నా 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 తల్లిదండ్రుల యొక్క ఆస్తికి నేను లీగల్ హెయిర్ని అవుతాను. ఇప్పుడు దేవుడు అద్భుతంగా సృష్టించి అది అద్భుతం అన్నాడంటే ఆ సృష్టిలో భాగమైనటువంటి నీవు నేను మనమందరం కూడా అద్భుతమే. యూఆర్ స్పెషల్, రైట్? యూఆర్ స్పెషల్, యూఆర్ స్పెషల్, యూఆర్ స్పెషల్. నువ్వు ఎప్పుడు స్పెషలే. కానీ మనుషుడు కలర్ని బట్టో క్యాస్ట్ క్రీడ్ వీటిని బట్టి మనల్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు వీటన్నింటినీ చూడడు. దేవుడు నిన్నుగానే ప్రేమిస్తున్నాడు, నిన్నుగానే సృష్టించాడు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి అందంగా కనపడాలి, వీళ్ళకి అందంగా కనపడాలంటే ఫేస్ క్రీములు ఇవన్నీ దట్స్ ఓకే. ఐఎమ్ నాట్, నేను వాటి గురించి వెళ్ళట్లేదు. కానీ మనం అనుకుంటాం మనం ఇలా కనిపించాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడిగా నిన్ను పుట్టించాడు. యు ఆర్ స్పెషల్ బికాజ్ యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్. ఎంత అద్భుతం ఇది. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నేను చెప్తాను చూడండి. ఈ అద్భుతమైనటువంటి మాటలో మన పుట్టుక అద్భుతం. మన పుట్టుక అద్భుతం. తర్వాత యువర్ పర్పస్ ఈస్ యూనిక్. ఫస్ట్ వన్ ఈస్ యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. నువ్వు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యమై ఉన్నావు. నెంబర్ 2, యువర్ పర్పస్ ఈస్ యూనిక్. నీ ఉద్దేశమే, నిన్ను పుట్టించినటువంటి ఉద్దేశమే ఒక యూనిక్ మీన్స్ ప్రత్యేకత కలిగినటువంటిది. నువ్వే ఒక ప్రత్యేకత. నిన్ను పుట్టించినటువంటి దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యము ప్లాన్ నీ జీవితంలో కలిగి ఉన్నాడు కనుక నిన్ను పుట్టించినటువంటి ఉద్దేశమే ప్రత్యేకత. కమ్ విత్ మీ టు ద ఎఫెసియన్స్ చాప్టర్ 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదివినటువంటి ఇద్దరు కాకుండా మరొకరు ఎవరైనా చదవండి. తెలుగులో ఒకరు, ఇంగ్లీష్లో ఒకరు. కమాన్. అందుకని నేను అందరూ కూడా మీరు వీడియో కనిపించాలి, మీరు వీడియో కనిపిస్తే ఏం చేస్తున్నారు నాకు అర్థమవుతుంది అని చెప్పింది. మరియు వాటి యందు చదవమ్మా. మరియు వాటి యందు వాటి మనము యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి శరీరమందు చేతి ఎనఫ్ 10వ వచనం. ఎనీవన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? For we are God's handwork. For we are God's handwork. Come on. చూడండి. We are God's handwork. Created in Christ Jesus to do good Created in works. Christ Jesus. To do good works. ఎందుకొరకు? To do good works. చూడండి, నీవు నేను మనమందరము దేవుని చేతిపై పని అయి ఉన్నాము. నెంబర్ 1, దేవుని ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా
యేసు ప్రభు వారిలో దేవుని చేతి పని అయి ఉన్నాము. ఎందుకొరకంటే మంచి కార్యాలు చేయటానికి. తర్వాత తర్వాత నెక్స్ట్ వాట్ ఇట్ ఈస్? which God prepared in advance for us to do. మనకి ముందుగా, మనకంటే ముందుగా మనం ఏమి చేయాలో దేవుడు నిర్ణయించాడు కనుక ఆ మంచి కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో ఏర్పరిచాడు. అందుకనే యువర్ పర్పస్ ఈజ్ యూనిక్. నీ ఉద్దేశమే ప్రత్యేకత. దట్స్ ద రీజన్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. అందుకనే నువ్వు ఈ భూమి మీద ఉన్నావు. నీ యవన ప్రాయంలో డోంట్ థింక్ దట్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ట్రబుల్స్ ఆర్ టెంప్టేషన్స్, కొన్ని రకములైనటువంటి ఈ యవన కాలంలో శోధనలు, శ్రమలు, అవమానాలు జరుగుతూ ఉంటాయి. వీటిని బట్టి నీ యొక్క జీవితం యొక్క ఉద్దేశాన్ని డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తక్కువగా ఆలోచన చేయొద్దు. నీ జీవితాన్ని తక్కువగా చూడొద్దు. దేవుడు నేను సృష్టించినటువంటి ఈ సృష్టిలో నీవు ఒక ప్రత్యేకత కలిగినటువంటి దానివి. నువ్వు ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడివి. నీ యొక్క నిన్ను క్రియేషన్ చేసినటువంటి దేవుడు అద్భుతమైన వాడు. నిన్ను అద్భుతముగా ఆయన చేశాడు. అండ్ అక్కడ ఆయన యొక్క చేతి పని అయినావు కనుక ఆ చేతి పనిలో నువ్వు ఒక మంచి కార్యాలు చేయటానికి దేవుడు నిన్ను భూమి మీదకి నడిపించాడు. కెన్ ఎనీవన్ సే ఆమేన్? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah. వావ్, Hallelujah. వావ్. మరి మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరికైతే సరౌండింగ్స్ లో డిస్టర్బెన్స్ లేదో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఉండండి. అందరికి డిస్టర్బెన్స్ ఉందా? మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆఫన్గా చూడండి, మోర్ ఆఫన్ వాట్ వీ విల్ డూ ఈజ్, ఎవరో మనకంటే బాగా చదువుతున్నా, ఎవరో మనకంటే ముందుగా ఉద్యోగంలో జాయిన్ అయిపోయినా, కొంచెం మన జీవితంలో ఏదో అద్భుతం డిలే జరిగినా, వాట్ వీ విల్ డూ, మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉంటాం. మనం విల్ ఫీల్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ లో ఎస్టీమ్డ్ పర్సన్స్. మనల్ని మనం తక్కువగా క్రియేట్ నేను బ్రతిమలాడుతున్న చెప్తున్నాను. టుడే ఈ రోజు పరిశుద్ధాత్ముడు చాలా కొన్ని లక్షల కోట్ల విలువ కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడు. చాలా 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 దీవించబడతావు నువ్వు వింటే. అందుకని చాలా శ్రద్ధ కలిగి వింటే, మీ పక్కన పనులు ప్రక్కన పెట్టి వీడియో ఆఫ్ చేసుకున్నారు కదా అని మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా వింటే, చాలా చాలా జాగ్రత్తగా వింటే చాలా దీవెనకరంగా ఉంటుంది. చాలా ఆశ్రయించబడతారు. అందుకనే అలైన్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యంతో మీరు అలైన్ అయితే మీరు చాలా ఆశ్రయించబడతారు. రండి రండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నాం. దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. నీవు నేను మనమందరం కూడా దేవుని చేతి పని అయి ఉన్నాం. ఇప్పుడు ఆ చేతి పనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మోర్ ఆఫెన్ మన జీవితంలో ప్రత్యేకంగా యవన ప్రాయంలో మీరు ఇతరుల యొక్క అచీవ్మెంట్స్ చూసో, ఇతరుల యొక్క టాలెంట్స్ చూసో, వారు మీకంటే పరుగు పందెంలో కొంచెం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే వీ విల్ ఫీల్ ఇన్ దట్ కొంచెం లో ఎస్టీమ్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నేను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఒక అద్భుతమైనటువంటి రీతిలో సృష్టించాడు. యూఆర్ నథింగ్ లెస్. యూఆర్ నథింగ్ లెస్. డోంట్ ఫీల్ యువర్ సెల్ఫ్ అన్వర్ది. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దాట్. దాని గురించినటువంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఎస్, యూఆర్ స్పెషల్. యూఆర్ స్పెషల్. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి దానివి. అసలు నీకున్నటువంటి విలువ ఇక భూమి మీద ఎవ్వరికి లేదు. కానీ ఆ విలువ తెలియకుండా కొన్ని పరిస్థితులు నీ చుట్టూ వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించేసుకుంటున్నావు. దేవుడు నిన్ను చూసినటువంటి విధముగా, దేవుడు నిన్ను చేసినటువంటి విధముగా నువ్వు చూడట్లేదు. కాబట్టి కొన్ని పరిస్థితులు గుండా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉన్నావు. దాని కొరకు కాదు నువ్వు సృష్టించబడింది. యు ఆర్ క్రియేటెడ్ టు ద గ్రేటర్ 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 గ్రేటర్. నువ్వు గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు నిన్ను వండర్ఫుల్గా అద్భుతమైన రీతిలో సృష్టించాడు. హల్లెలూయా. కమన్ 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 సే హల్లెలూయా. Hallelujah. ఉద్దేశమే Hallelujah. నీ యొక్క పుట్టుక యొక్క ప్రణాళికే అద్భుతమైనది. దేవుడు నిన్ను అలా సృష్టించాడు.
కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వాట్ ఇట్ సేస్ ఇస్ ఫర్ వి ఆర్ గాడ్స్ హ్యాండ్ వర్క్. నీవు దేవుని చేతి పని అయి ఉన్నావు. కమన్, నీ ముక్కు, నీ చూపు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యువర్ డిజైన్ వాజ్ ద గాడ్స్ హ్యాండ్ వర్క్. కాబట్టి ఈ ముక్కు బాగలేదనో, ఈ కళ్ళు బాగలేదనో, ఈ చర్మం బాగలేదో, కమన్, దట్స్ సిల్లియస్ట్ థింగ్స్, రైట్? మనము డిజైనే గాడ్స్ డిజైన్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఈ ఈ ఫోన్కి ఇది ఇది దీని పర్పస్ మాట్లాడడానికి, రైట్? దీని పర్పస్ మాట్లాడడానికి. దీనికి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, ఇదంతా అయిపోయిన తర్వాత ఈ వెనకమాల ఈ లోగో కనిపిస్తుందా మీకు? లోగో వాట్ ఇస్ ఇట్? చెప్పండి, కనిపిస్తుంది కదా? యాపిల్. అన్న మస్తు షో చేస్తున్నాడు అంటారు కాదు, మామూలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అంత ఈ ప్రొడక్ట్ అంతా క్రియేట్ అయిన తర్వాత ఆఖరిగా చేసేటటువంటిది ఏంటంటే ఇది వేస్తారు. ఏంటిది? లోగో. ఏంటది? లోగో. లోగో. సో ఈ లోగో ఎప్పుడైతే ఈ ఫోన్ మీద పడుతుందో దీని వాల్యూయే మారిపోతుంది. అందుకనే ఇప్పుడు మొన్న iPhone 16 సేల్ పడగానే అందరు లైన్లో నుంచున్నారు లేదు, జెన్యున్గా. అంటే మీకు తెలిసినటువంటి ఇప్పుడు మన వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఏముంది, నథింగ్ వాడేవాళ్ళకి తెలిసి దాంట్లో ప్రత్యేకత ఏముండదు. కానీ అది ఒక వ్యసనంలాగా మారిపోయింది. కానీ దాని లోగో పడిన వెంటనే దాని యొక్క బ్రాండ్ వాల్యూయే మారిపోయింది. ఇప్పుడు దేవుడి లోగోతో మనం పుట్టాం. నీ బ్రాండ్ వాల్యూయే వేరు, నీ లెవెలే వేరు. దేవుడు లోగోతో మనం దట్స్ హౌ వీఆర్ క్రియేటెడ్, వీఆర్ వండర్ఫుల్లీ మేడ్. మన దేవుడు లోగో మన జీవితం మీద ఉంటే మన బ్రాండ్ వాల్యూయే వేరు. అందుకనే నువ్వు ప్రత్యేకత, అందుకనే నువ్వు శ్రేష్టమైనటువంటి వాడివి, నువ్వు శ్రేష్టమైన దానివి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన విలువ మన పక్కన పరిస్థితులను బట్టి కాదు, మన విలువ దేవుని బట్టి. చెప్పండి, మన విలువ ఎక్కడుంది? దేవుని బట్టి. నువ్వు అద్భుతముగా క్రియేట్ చేయబడ్డావు. నీ యొక్క ఉద్దేశమే ప్రత్యేకత, నువ్వు పుట్టించబడినటువంటి ఉద్దేశమే ప్రత్యేకత. తర్వాత మూడో మాట చెప్తాను రండి, త్వరగా చాలా విషయాలు చెప్తాను. యూఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. నువ్వు కొలిచేటువంటి కొలత కంటే ఎక్కువగా ప్రేమించబడినటువంటి వాడివి. నువ్వు కొలిచినటువంటి కొలత కంటే, నువ్వు ఆలోచించినటువంటి విధానం కంటే నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమించబడేటువంటి వ్యక్తివి. యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. జాన్ చాప్టర్ 3:16, ఇది మనందరికి తెలిసినటువంటి మాటే. టపామని చెప్పేయాలి ఎవరైనా. చాక్లెట్. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది. సౌమ్యకి నెక్స్ట్ వీక్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పరా, చెప్పు. దేవుడు But God so loved the world that he gave his one and only son to Yeah. die for. గాడ్ సో Loved. ఆయన ప్రేమించాడు. ప్రేమను ఎట్లా ఎక్స్ప్రెస్ చేశాడంటే తన ప్రాణాన్ని పెట్టాడు. నన్ను దేవుడు ప్రేమించిన విధానం ఏంటంటే, సందీప్, దేవుడు నన్ను ప్రేమించిన విధం ఎట్లాంటిదంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ. దాన్ని ఏమంటానంటే ఇమ్మెజరబుల్ అని చెప్పచ్చు ఒక్క మాటలో. అంటే కొలువ లేనంతగా. నీ వాల్యూ ఏంటి కీర్తి? నీ వాల్యూ ఏంటి? నా వాల్యూ ఏంటి? కార్తిక్ నీ వాల్యూ ఏంటి? వేణు నీ వాల్యూ ఏంటి? పింకీ నీ వాల్యూ ఏంటి? సతీష్ నీ వాల్యూ ఏంటి? అశోక్ నీ వాల్యూ ఏంటి? నిఖిల్ నీ వాల్యూ ఏంటి? సురేంద్ర నీ వాల్యూ ఏంటి? మోనిక నీ వాల్యూ ఏంటి? సౌమ్య కందుకూరి నీ వాల్యూ ఏంటి? జగన్ నీ వాల్యూ ఏంటి? తమన్ నీ వాల్యూ ఏంటి? సందీప్, సౌమ్య నీ వాల్యూ ఏంటి? మోనిక నీ వాల్యూ ఏంటంటే దేవుడు నన్ను ఏ మనుషుడు కూడా కొలవలేనంతగా ప్రేమించాడు. ఎంత అద్భుతం! అందుకనే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సన్. వన్ అండ్ ఓన్లీ. ఎంత ప్రేమిస్తే ఒక్కగానొక్క కొడుకుని నీ కొరకు ఇచ్చాడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో
అక్కడ ఒక్క మాటలో అర్థమవుతుంది. ఆ, అక్కడ మేము లేముగా అండి, మా పేరు లేదు కానీ. సూపర్ క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. అడుగుతాం కదా మనం, వ్యాలిడ్ క్వశ్చన్. దేవుడు లోకం అన్నాడు, ఆ లోకంలో ఎవరుంటారు ఏంటి? ఎవరుంటారు? గురజాడ అప్పారావు గారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. సూపర్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. గాడ్ సో లవ్ ద వరల్డ్. వరల్డ్ ఇట్ సెన్స్ మనుషులే, రైట్? అప్పుడు మా మనుషుల్లో నువ్వు ఉన్నావా? ఏ అన్నం. ఆ మనిషి నువ్వైతే దేవునిని నువ్వు కొలవలేనంతగా నిన్ను ప్రేమిస్తావు అన్నాను. నువ్వు క్రియేట్ చేయబడింది అద్భుతం, నిన్ను ప్రేమిస్తుంది కూడా నువ్వు కొలిచిన, నిన్ను నువ్వు కొలుచుకున్న దానికంటే ఇమ్మెజరబుల్గా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత అద్భుతం అది అసలు! ఎంత మనము మన ప్రేమ విషయంలో కూడా కొన్నిసార్లు ఎట్లా ఫీల్ అవుతాం అంటే, విల్ ఫీల్ అనువది అంటే ఎవడో ప్రేమిస్తేనో, ఎవడో మోసం చేస్తేనో, నా లవ్ అంత వేస్ట్ అయిపోయింది. కాదు కాదు కాదు. నిన్ను దేవుడు ఎట్లా ప్రేమించాడంటే, నిన్ను నువ్వు ప్రేమించుకున్న దానికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమె మనల్ని మనం ప్రేమించుకుంటాం కదా. అంటే అట్లా మీకు ఆకలిందనుకో, ఏం చేస్తారు వెంటనే? ఏం చేస్తారు? తింటాం. మౌనిక ఏం చేస్తారా ఆకలి అయితే? తింటాం కదా. హా, నీ శరీరానికి ఆకలి అయితే ఇట్స్ సెండింగ్ యువర్ సిగ్నల్ దట్ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అనగానే నువ్వేం చేస్తావు? నీ పొట్టను ప్రేమిస్తావు కనుక వెంటనే దానికి ఏదో ఒకటి పెట్టేయడానికి, కాదు కాదు కాదు, దానికి నచ్చింది పెట్టడానికి. రైట్? దట్స్ ఎ గుడ్ పాయింట్, రైట్? దానికి నచ్చిందే. అమ్మ పప్పు చేసినా కానీ నాకు ఇవాళ చికెనే కావాలంట, ఎందుకంటే నీ పొట్ట చెబుతుంది అది. ఎందుకంటే ఆ ప్రేమ, పొట్టలోంచి వచ్చే ప్రేమ, నాకు ఇవాళ చికెన్ తినాలనిపిస్తుంది అబ్బా అనగానే అది నీ నోట్లోంచి వచ్చింది. అమ్మ నాకు ఇవాళ చికెనే చేయాలి. అండ్ మనకి ఎలాంటి ప్రేమ అంటే, ఆదివారం మనం ముక్కలే తినాలి కదా. అది ఏం చెప్తుంది? అది దోశలు తమనికి, దోశలు మౌనికనే వేయాలి. అలా అలా మనం డిసైడ్ చేసుకుంటాం. చూడండి, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తే నీకోసం, నా కోసం చచ్చిపోయేంత ప్రేమను చూపించాడు. నువ్వు పుట్టుకే ప్రత్యేకత, నువ్వు ఉండమే ప్రత్యేకత, నువ్వు సమస్తం, నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ కూడా ప్రత్యేకత. అందుకని యు ఆర్ స్పెషల్. నువ్వు ప్రత్యేకత. యు ఆర్ నథింగ్ లెస్, యు ఆర్ నోవేర్ లెస్. నీ జీవితంలో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా నువ్వు తగ్గేదానికి లేదు. దేవుడు నిన్ను అలా క్రియేట్ చేశాడు. ఇంకొక మాట చెప్పనా? నీ బలహీనతల్లో కూడా యు ఆర్ స్పెషల్. యు ఆర్ స్పెషల్ ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్. యు ఆర్ స్పెషల్ ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్. ఐ షో యూ ద వర్స్. ఖచ్చితంగా వాక్యాన్ని చూపిస్తాను. మాట అయితే మీరు నమ్మొద్దు, దేవుని వాక్యం అయితే మీరు తీసుకోండి. ఎవ్రీబడి అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. ముగ్గురు అన్మ్యూట్ చేయాలి. ఆమేన్. కార్తీక్ ఏం చేస్తున్నావురా? కార్తీక్ అన్నా కొంచెం అవదులే అన్న, డిస్టర్బెన్స్ ఉంది. 12వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 12 verse 9. సతీష్ తెలుగులో చదువుమా. ఓకే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకన్న కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీది నిలిచి ఉంది నిమిత్తము, లేక నన్ను కప్పు నిమిత్తము, విశేషంగా నా బలహీనత యందు బహు సంతోషంగా అతిశయపడదు. ఆమేన్. హల్లెలూయా. సౌమ్య, కెన్ యు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అమ్మ? కందుకూరి. Each time he said, my gracious favor is all you need. My power works best in your weakness.
So now I am glad to boast about my weakness so that the power of Christ may work through me. చూసారా? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. నా కృప నీ యొక్క బలహీనతల్లో అధికముగా ఉంటుంది. యూఆర్ స్పెషల్ ఈవెన్ ఇన్ యువర్ వీక్నెస్. మన బలహీనత ఉంటుంది, కొన్ని కొన్ని విషయాల్లో మనం అధిగమించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు నేను ఎలా చూస్తున్నానంటే ఆ బలహీనతలో కూడా నిన్ను బలపరచడానికి దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. అందుకు నువ్వు ప్రత్యేకత. యూఆర్ స్పెషల్, యూఆర్ స్పెషల్, యూఆర్ స్పెషల్. యూఆర్ నథింగ్ లెస్ ఇన్ ఎనీ సిచ్యువేషన్, ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. నీ జీవితంలో ఎక్కడ కూడా నువ్వు తక్కువ కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ వాల్యూ. నెవర్. ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా, ఎప్పుడు కూడా. వాట్ ఇట్ సేస్ చూడండి, అక్కడ ఏమనుంటుందో, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఫర్ మై పవర్ ఈజ్ మేడ్. దేవుని శక్తి నేను ఎలా మారుస్తుందంటే పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్. నువ్వు నీ యొక్క బలహీనతల్లో కూడా నేను శక్తివంతునిగా మార్చడానికి దేవుని కృప నీకు తోడుగా ఉంటుందంట. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా క్రియేషనే ఫ్లాలెస్, ఫ్లాలెస్. అంత అద్భుతముగా నీవు క్రియేట్ చేయబడ్డా. ఎవ్రీబడి ఈజ్ ఎవ్రీవన్ టేకింగ్ నోట్స్? రాసుకుంటున్నారా? సందీప్ రాస్తున్నావరా? ఎలా చూస్తానా? సౌమ్య వాడిని అడిగాం అయిపోయినాక. నోట్స్ రాయకపోతే నాకు చెప్పు. తర్వాత ద లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ఈస్ you're the part of God's biggest plan. లేకపోతే you're the part of God's bigger plan. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు భాగమై ఉన్నావు. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు భాగమై ఉన్నావు. చెప్పండి, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నేను భాగమై ఉన్నాను. ఎవ్రీబడి చెప్పండి, అందరు కూడా అన్మ్యూట్ చేస్తారు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో భాగమై ఉన్నాను నేను. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో భాగమై ఉన్నాను. దేవుని యొక్క గొప్ప, శ్రావ్య చెప్పమ్మ, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నేను భాగమై ఉన్నాను. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నేను భాగమై ఉన్నాను. పార్ట్ ఆఫ్ God's biggest plan. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నువ్వు భాగమై ఉన్నావు. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమ్ యువర్ సెల్ఫ్. యూఆర్ స్పెషల్. నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడివి, నువ్వు ప్రత్యేకమైనటువంటి దాని. కమ్ విత్ మీ టు ద రోమన్స్ చాప్టర్ 8. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 28. దేవుని ప్రేమించే వారిని అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగించునని ఎరుగుదుము. దేవుని ప్రేమించిన వారికి అనగా ఎవరు చదివింది? ఆయన సంకల్పం పిలువని వారికి చదువు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అశోక్ సాహో, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అమ్మా. All things work together for God, to those who love God, to those who are called according to His purpose. It's one of the most well-known verses. అది ఎక్కడుందిరా? 8:28 Romans. As we know that in all things God works for good. అన్ని విషయంలో దేవుడు మంచి చేస్తాడు. Of those who love Him, who have been called according to His purpose. ఆయన ఉద్దేశము ద్వారా పిలువబడినటువంటి వారందరికి కూడా దేవుడు మంచి జరిగిస్తాడు. ఇక్కడ గాడ్ వర్క్స్ ఫర్ గుడ్ అని ఉంటుంది. అండ్ ఇన్ అనదర్ వర్షన్ గాడ్ విల్ వర్క్ ఫర్ గ్రేటర్ థింగ్స్ అని ఉంటుంది.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములు మనం అనుభవించడానికి దేవుడు నిన్ను, నన్ను, మనలందరిని కూడా సృష్టించాడు. అందుకని యూ ఆర్ స్పెషల్. చెప్పండి, ఐయామ్ స్పెషల్. I'm special. హల్లెలూయా. ఐయామ్ I am స్పెషల్. special. ఐయామ్ I'm I am స్పెషల్. special. special. ఐయామ్ I'm స్పెషల్. special. కన్ఫెస్, కన్ఫెస్, కన్ఫెస్ ఐయామ్ స్పెషల్. I'm I am special. special. I'm special. You were nowhere lesser than anything. భూమిలో నీకంటే అందమైనటువంటి వారు లేరు, నీకంటే శ్రేష్టమైనటువంటి వారు లేరు, నీకంటే యోగ్యమైనటువంటి వారు లేరు, నీకంటే టాలెంట్ కలిగినటువంటి వారు లేరు, నీకంటే అర్హత కలిగినటువంటి వారు లేరు. దేవుని కృపను బట్టి యు ఆర్ సంథింగ్ స్పెషల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీవేర్. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి ఎదుటైనా, ఏ స్థలంలో అయినా యు స్పెషల్. నువ్వు ప్రత్యేకవా, నువ్వు ప్రత్యేకం, నువ్వు ప్రత్యేకత కలిగినటువంటి వాడు, నువ్వు ప్రత్యేకత కలిగినటువంటి దానికి దేవుడు నిన్ను అలా సృష్టించాడు, దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు, దేవుడు నిన్ను అలా ఆర్డైన్ చేశాడు. కాబట్టి నెవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వే దట్ వరల్డ్ విల్ సీ. ప్రపంచం చూసేటట్టు విధంగా ప్రపంచం అంత నెగిటివ్గా మాట్లాడుతుంది, నెగిటివ్గా కన్ఫెస్ చేస్తుంది. కానీ దేవుడు నిన్ను ఎలా సృష్టించాడు, దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు, దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, దేవుడు నిన్ను ఎలా చూడమంటున్నాడు, అలా మాట్లాడు. ఐ నో యూ విల్ గో త్రూ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తాం, తప్పదు. అయినప్పటికీ దేవుని ప్రణాళికని నీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాం. మనకి ఎంత కష్టం అంటే, సెమిస్టర్ వస్తే కష్టం, అసైన్మెంట్ వస్తే కష్టం కదా కదా కదా. మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఆ మిడ్ వచ్చేదాకా నిద్రపోతాం. మిడ్ రాగానే అబ్బా రేపెట్ట చేయాలి, రేపెట్ట చేయాలి, రేపెట్ట చేయాలి, రేపెట్ట చేయాలి, రేపెట్ట చేయాలి, రేపెట్ట చేయాలి. అసైన్మెంట్ లాస్ట్ డ్యూ డేట్ వరకు వచ్చేంత వరకు మనం నిద్రపోతూ ఉంటాం. ఇంకా గంటలో ఇక అసైన్మెంట్ డ్యూ ఉంది, అది సబ్మిషన్ రావాలి అనగానే ఆడిని అడుగుతాం, వీడిని అడుగుతాం, వాడు హెల్ప్ చేయలేదంటాం, వీడు హెల్ప్ చేయలేదు, వాడు చీటర్ అంటాం, వీడు చీటర్ అంటాం. కానీ నీలో దేవుడు ఆ పొటెన్షియల్ పెట్టాడు కదా, దాన్ని మర్చిపోతాం. మర్చిపోయి మన ఇష్టానుసారంగా చేస్తాం. బరాబర్ అదే జరిగేది మన జీవితంలో. అది జరిగే ఆటోమేటిక్గా తర్వాత ఆఖరికి వచ్చేసరికి పాప నాకు ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంది, నాకు ఎప్పుడు ఇట్లాగే జరుగుతుంది. ఎందుకు జరగదు మరి? అట్లా జరగొద్దు అంటే దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో, దేవుడు నిన్ను ఎట్లా సృష్టించాడో, దేని కొరకు సృష్టించాడో, నువ్వెంత ప్రత్యేకమైనటువంటి వాడువో, ప్రత్యేకమైనటువంటి దానివో అది గుర్తెరుగు. నీ వాల్యూ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎవరికో గులాంగిరి చేయవు, ఎవరికో సలాం కొట్టాలనుకో. ఎందుకంటే దేవుడు నీ యొక్క జీవితానికి అధిపతిగా ఉంటే నువ్వు సమస్తముల మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తావు. మనం చదివినటువంటి క్రియేషన్లో మీరు చూసినట్లయితే, ఆదికాండంలో మీరు గమనించినట్లయితే, అంత సృష్టించిన తర్వాత ఆదాముకి, అవ్వకి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు దానిని ఏలి, మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి ఏలి పరిపాలించుడి అని అన్నాడు. బి ఏ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిపుల్ అండ్ రిప్లెనిష్ అండ్ టేక్ డొమినియన్. చెప్పండి అండి, వాట్ ఇస్ ఇట్? డొమినియన్. ఎవ్రీబడి, డొమినియన్. Dominion. Dominion. That's what your promise. That's for your life. నీ జీవితం దీని కొరకు మాత్రమే. ఏదో ఏ పరిస్థితి వచ్చిందనో, ఏ టెంప్టేషన్ వచ్చిందనో, ఏ పరిస్థితుల్లోనే పడిపోయామనో కాదు. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని బట్టి నీ జీవితాన్ని అలా సైన్సాయిడల్ వే ఎలా ఉంటుంది చెప్పండి? సైన్సాయిడల్ వే ఎలా ఉంటుంది? అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్. పాజిటివ్ రిపల్షన్ ఉంటుంది, నెగిటివ్ రిపల్షన్ ఉంటుంది కదా. అండ్ ప్రతిదానికి సాచురేషన్ పాయింట్ ఉంటుందా లేదా? పాజిటివ్ రిపల్షన్లో సాచురేషన్ ఉంటుంది, నెగిటివ్ రిపల్షన్లో సాచురేషన్ ఉంటుంది. కానీ దట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ మనం ఏం చేస్తాం, నెగిటివ్ రిపల్షన్ ఎక్కువ కన్సిడర్ చేసి అయిపోయింది నా జీవితం. కాదు. అక్కడి నుంచి మరలా నీ జీవితం మరలా దేవుని వాగ్దానం పట్టుకుంటే, నువ్వెందుకు వరకు సృష్టించబడ్డావో నీకు అర్థమైతే, అక్కడి నుంచి నీ వేవ్ మరలా పైకి లేస్తుంది, పాజిటివ్ రిపల్షన్లోకి వెళ్తుంది.
దట్స్ వాట్ ఫర్ యు ఆర్ క్రియేటెడ్. అందుకొరకు నువ్వు సృష్టించబడ్డావు. అందుకనే యు ఆర్ స్పెషల్. చెప్పండి, ఐఎమ్ స్పెషల్. I'm special. నువ్వు ఎక్కడ కూడా నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. ఒక్క మాట చెప్తాను. ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ బై సేయింగ్ దిస్ వర్డ్. 5 విషయాలు చెప్పాను. 5 విషయాల్లో నువ్వు మొట్టమొదటిది యు ఆర్ క్రియేటెడ్ వండర్‌ఫుల్లీ. అద్భుతంగా మనమందరం కూడా సృష్టించబడ్డాం. అద్భుతంగా సృష్టించబడ్డాం. తర్వాత నీ ఉద్దేశ్యమే ప్రత్యేకత. నంబర్ 2 యువర్ పర్పస్ ఈస్ యూనిక్. యువర్ పర్పస్ ఈస్ యూనిక్. నువ్వు క్రియేట్ చేయబడినటువంటి విధమే అద్భుతమైన రీతి. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ యు ఆర్ లవ్డ్ బియాండ్ మెజర్. అంటే నువ్వు ప్రేమించుకున్న దానికంటే అత్యధికంగా నువ్వు ప్రేమించబడినటువంటి వాడివి, ప్రేమించబడినటువంటి దానివి. తర్వాత ఫోర్త్ వన్, యు ఆర్ స్పెషల్ ఈవెన్ ఇన్ యువర్ వీక్‌నెస్. నీ యొక్క బలహీనతలో కూడా నువ్వు ప్రత్యేకమైనటువంటి వాడివే. తర్వాత దేవుని యొక్క పెద్ద ఆలోచనలో నువ్వు ఒక పాలిభాగస్తుడివై ఉన్నావు. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గాడ్స్ బిగ్గర్ ప్లాన్. దేవుని యొక్క బలమైనటువంటి ఉద్దేశంలో నువ్వు పాలిభాగస్తుడై ఉన్నావు. కాబట్టి ఇప్పుడు చెప్పు, యు ఆర్ స్పెషల్. ఐఎమ్ స్పెషల్. కమ్ ఆన్, సే ఇట్ లైక్ యు మీన్ I'm ఇట్. special. ఐఎమ్ స్పెషల్. ఐఎమ్ స్పెషల్. ఐఎమ్ స్పెషల్. Look yourself in the mirror and say and start confessing yourself. I'm special. I was designed unique. I have a God's bigger plan in my life. నేను వెళ్ళేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని ఉద్దేశం నా పట్ల ఉండింది గనక, నేను ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్య అయినా, ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, దేవుడి ఉద్దేశం నా పట్ల ఉంది. నేను ఇక్కడ ఆగిపోను. దేవుని యొక్క ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చబడేంత వరకు కూడా, దేవుని యొక్క కార్యాలు నేను చూచేంత వరకు కూడా ఐల్ నెవర్ స్టాప్. నథింగ్ విల్ స్టాప్ మీ. ఏది నన్ను ఆపదు, ఏది నిన్ను ఆపదు. ఏది దేవుని కృపలో నేను మనమందరము కూడా వర్ధిల్లుతాం, ఫలిస్తాం, పరిగెడతాం, ప్రయాసపడతాం. దేవుని యొక్క రాజ్యంలో దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్ యూ. సో డూ ఐ. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? దీవించబడ్డారా? ఆమేన్. దీవించబడ్డారా? చెప్పండి. Yes.